ఢిల్లీని శాసించే వాళ్ళు కావాలన్న కేటీఆర్, బీజేపీవి అర్థం లేని ఆరోపణలన్న హరీష్. నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రచార హోరు, కేంద్రంలో అధికారంపై ఎవరికి వారే ధీమా. నిజామాబాద్ ఎన్నికపై దేశమంతా చర్చ, గిట్టుబాటు ధరే లక్ష్యమన్న రైతులు. ఎన్నికల నినాదంగానే ఆదిలాబాద్ సీసీఐ, కార్మికుల బాధలు పట్టించుకోని పార్టీలు. రిజర్వేషన్తోనే మహిళలకు న్యాయం, లోక్సభ స్థానాలకు దక్కని టికెట్స్. ఇక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాలు స్పీడ్ అందుకున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోలతో పాటు ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేస్తామంటూ హామీలిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక పార్టీలకు 150 సీట్లు రాబోతున్నాయన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీకి గులాంలుగా ఉండే వాళ్లను కాకుండా శాసించే వాళ్లను గెలిపించాలని కోరారు. రాష్ట్రం బాగుపడాలంటే గులాబీ జెండా పార్లమెంట్లో ఎగరాలన్నారు కేటీఆర్. వరంగల్ జిల్లా నర్సంపేట రోడ్ షోలో పాల్గొన్నారాయన. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మాట ఎందుకంటున్నా అంటే టీఆర్ఎస్ ఎంపీలు అయితే అవసరమైతే పేగులు దిగేదాకా కొట్లాడతారు కానీ రాజీ పడే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండదు అనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. జుట్టు మన చేతుల్లో ఉంటే 24,000 కోట్లు కాదు, అవసరమైతే దయాకర్ రావు గారు చెప్పినట్టు 50,000 కోట్లు మలుపుకొచ్చే సత్తా మన నాయకుడు కేసీఆర్ గారికి ఉంటుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నేతలు అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. మెదక్లో సిద్దిపేట సత్తాను చాటాలన్న ఆయన ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్లి టీఆర్ఎస్ ను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు హరీష్ రావు. ఇచ్చిన లక్ష్యం నిలబెట్టుకోవాలి. ఇవాళ దుబ్బాక వాళ్ళు, పటాన్ చెరువుల్లో, నర్సాపూర్ వాళ్ళు, గజ్వేల్ వాళ్ళేమో మేము 1,00,000 తెచ్చి చూపిస్తామంటుండ్రు. మనమేమో తెచ్చిన లక్ష్యం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. పోటీ కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీ వాళ్ళతో లేదు, మనకు దుబ్బాకతో ఉన్నది పోటీ, నర్సాపూర్తో ఉన్నది తప్ప పోటీ కాంగ్రెస్ వాళ్ళతో లేదు. తెలంగాణ ప్రజలు తమ భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ఓటేయాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా కొడంగల్, బోమ్రాజ్పేట మండలాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీ ప్రజల్ని మాటలు చెప్పి మోసం చేశాయన్నారు. దేశ ప్రధానిగా ప్రజలు మోడీనే కావాలని కోరుకుంటున్నారన్నారు నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. నిజామాబాద్ నియోజకవర్గంలోని నవీపేట మండలంలో ప్రచారం చేశారాయన. కేంద్రం ఇచ్చిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. తనను గెలిపిస్తే పసుపు బోర్డుని తెస్తానని, అందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు అరవింద్. ఈసారి అండి రైతుల సమస్యలు తీరిపోయినాయి. మేము పసుపు బోర్డు తెచ్చేసినట్టే లెక్క. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల లోపల పసుపు బోర్డు ఏర్పడుతుంది. పసుపుకి ధర, ఎర్రజొన్నకి ధర ఆల్రెడీ పీడీపీఎస్ సిస్టంలో తీసుకొచ్చారు. రైతులందరూ ఇలా సాటిస్ఫై ఉన్నారు. ఇప్పటి వరకు కేంద్రంలో 2 కోట్ల ఇండ్లు కట్టించి హ్యాండ్ ఓవర్ చేస్తే సగటున 40,000 ఇండ్ల దాకా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అయ్యి ఉండాలి. 16 స్థానాల్లో గెలిచి టీఆర్ఎస్ కేంద్రంలో చక్రం తిప్పుతుందన్నారు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. భూదాన్ పోచంపల్లిలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో ఆయనకు స్వాగతం పలికారు. భూదాన్ పోచంపల్లిలో వివిధ పార్టీల నుంచి 200 మంది టీఆర్ఎస్లు చేరారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలోని గ్రామాల్లో బూర నర్సయ్య గౌడ్ తరపున ప్రచారం చేశారు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. లోక్సభ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమన్నారు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో
కాంగ్రెస్ టీడీపీ కార్యకర్తల నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారామె. ఎన్నికల్లో హస్తం హవాకు కారు గాలిపోతుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 16 సీట్లు వస్తే ప్రధానమంత్రి అవుతానని మాటల గారడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నించే గొంతును గెలిపించాలన్నారు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లోని కేటీఆర్ రోడ్ షోకు ఓటు హక్కు లేని విద్యార్థులను రప్పించుకున్నారని, సీఎం హైదరాబాద్ సభకు జనం రాక రద్దు చేసుకున్నారని, టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు పొన్నం ప్రభాకర్. ఓటున్న పిల్లల్ని లేని పిల్లల్ని కూడా తీసుకొచ్చి ప్రచారాన్ని చేసుకునేటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ దిగజారింది అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. కొడుకుదేమో ఈ తిప్పల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయే, జనం రావాలనే, జనం రాకపోతే ఎక్కడి నుంచో పిల్లల్ని తీసుకొచ్చి జనం దగ్గర కూర్చోబెట్టేటువంటి పరిస్థితి. తండ్రి మీటింగ్ జనం లేక మీటింగే క్యాన్సల్ అయ్యి మీటింగే పోకుంటున్నటువంటి పరిస్థితి. కానీ మాటలు మాత్రం ఆర్భాటంగా అనేక రకాలుగా మాట్లాడేటువంటి పరిస్థితి. నేను ఎక్కడన్నా ఏదైనా కులపరమైన సమావేశం పెట్టినా ఇప్పటి వరకు రోజు కులాల ఆత్మీయ సదస్సులు, ఆత్మీయ సమావేశాలు ఏ పార్టీ పెడుతుంది? గత ఎన్నికల కోడ్ రాకముందు 3 నెలలు ఆత్మీయ సమ్మేళనాల పేరు మీద యావత్ తెలంగాణలో కులాల విభజన చేసి కులాల పేరు మీద రాజకీయం చేసింది నీరు కాదా అని అడుగుతా ఉన్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో మాజీ మంత్రి తుమ్మలతో కలిసి ప్రచారం చేశారు ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిస్తానన్నారు. 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తే కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతామన్నారు నామా. రామగుండం ఏరియా జీడీకే-11 బొగ్గుగనిపై పెద్దపల్లి అభ్యర్థి చంద్రశేఖర్ ప్రచారం చేశారు. కార్మికులను కలిసి తనను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దయచేసి చేతి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపియండి. నన్ను గెలిపిస్తే తప్పకుండా మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, చాలా కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ విషయాలు కానివ్వండి, అదేవిధంగా ఓపెన్ కాస్ట్ మైనింగ్ కానివ్వండి, అదేవిధంగా ప్రతి గని దగ్గర ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని గురించి ఆలోచన చేసి ఆమరణ నిరాహార చేసైనా సరే తప్పకుండా వీటిని అన్నిటిని కూడా నేను పరిష్కారం చేస్తానని చెప్పేసి. దేశంలో రాష్ట్రంలో నియంతృత్వ పాలన పోవాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలన్నారు నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి. బీజేపీ పాలనలో ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారన్నారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాల్లో ప్రచారం చేసిన ఆయన రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోయిందన్నారు. ఆదిలాబాద్ ఎంపీ నగేష్ కు మద్దతుగా మాజీ మంత్రి జోగు రామన్న ప్రచారం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో వామపక్ష నేతలు భారీ బైక్ ర్యాలీ చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో టీజేఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో వరంగల్లో ఎన్నికల ప్రచారాలకు సిద్ధమవుతున్నారు అభ్యర్థులు. ఇందుకు తగిన ప్రచార సామాగ్రి, ప్రచార రథాలను రెడీ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లతో ప్రచార సభలు నిర్వహించే ఆలోచనలో ఉండగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇప్పుడిప్పుడే ప్రచారాలకు సిద్ధమవుతున్నారు. వరంగల్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సాదాసీదాగా నడుస్తోంది. ఇప్పటికే వరంగల్, మహబూబాబాద్ లో కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టగా టీఆర్ఎస్ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలను సిద్ధం చేస్తోంది. బీజేపీ అభ్యర్థి చింత సాంబమూర్తి కూడా ఇప్పుడిప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. 2 నియోజకవర్గాల నుండి ఇండిపెండెంట్లు పెద్ద సంఖ్యలో పోటీ చేసినా ప్రచారాలు మాత్రం చేయడం లేదు. జిల్లాలో టీఆర్ఎస్ తరపున ప్రచార బాధ్యతల్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తీసుకున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఏప్రిల్ 2న జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే వరంగల్ సభకు హాజరైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే నెల 4న మాలోతు కవితకు మద్దతుగా మహబూబాబాద్ లో జరిగే సభలో పాల్గొంటారు. జిల్లాలో ఎంపీ సీట్లు సాధించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. పార్టీ అగ్రనేతలు కొన్ని చోట్ల పోటీ చేస్తుండటంతో ఇతర స్థానాల్లో ప్రచారాలు చేయడం అనుమానంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి ప్రచారం చేసే అవకాశం ఉంది. జాతీయ స్థాయి నేతల టూర్లకు స్కెడ్యూల్ రెడీ చేస్తున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఎట్లా విచ్ఛిన్నం చేశారో మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా తుంగలో తొక్కేసి ఇవాళ ప్రజలను నట్టేట ముంచినటువంటి పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం మనకు చూపించింది. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇది దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు. దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి కూడా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. వరంగల్, మహబూబాబాద్ లో బీజేపీ ప్రచారం అంతంత మాత్రంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన జాతీయ నేతలు ఇతర రాష్ట్రాల టికెట్ కేటాయింపుల్లో బిజీగా ఉండటంతో లోక్సభ ఎన్నికల ప్రచారాలకు హాజరయ్యే ఛాన్స్ తక్కువే అనిపిస్తోంది. ఈ మధ్య జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి సదానంద గౌడ పాల్గొన్నారు. టీఆర్ఎస్, బీజేపీలను ఓడించడమే లక్ష్యంగా వరంగల్లో ప్రజా సంఘాలు, దళిత సంఘాల నుంచి బరిలోకి దిగారు పసుల రామ్మూర్తి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో దళితులకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెబుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5 సంవత్సరాలతో ఎవరు పరిపాలించారో వాళ్ళ అవినీతి మీద ప్రచారం చేస్తున్నాం. దళితులకు జరిగిన అన్యాయాన్ని ఎక్కడికక్కడ ప్రజలకు చెప్పి మేము ప్రచారంలో ముందు ఉన్నాం. ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే, ఓట్ల కోసం వచ్చే వాళ్ళను మనం నిలదీసి మన దళితులకు జరుగుతున్న అన్యాయాల మీద కొట్లాడాలని, మన ఓటు ద్వారా వ్యతిరేకతను చెప్పి మనం నిజాయితీ గల వాళ్ళను ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఇక జనాల్లోకి వెళ్లడానికి హంగు ఆర్భాటాలతో ప్రచారాలకు సిద్ధమవుతున్నారు నేతలు. ప్రచార రథాలను అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. దీంతో ప్రచార రథాలు తయారు చేసే వారికి గిరాకీ పెరిగింది. వీటితో పాటు ఓటర్ లిస్ట్ ఆధారంగా లీడర్లకు ప్రచార బాధ్యతలు అప్పగిస్తూ రూట్ మ్యాప్లు సిద్ధం చేస్తున్నారు నేతలు. ఓటర్లను ఆకర్షించేందుకు కళాకారులను కూడా సిద్ధం చేస్తున్నారు. అటు దేశమంతా ఇటు రాష్ట్రంలో ఎన్నికల హడావిడి నడుస్తోంది. నామినేషన్లు, ప్రచారం సందడిలో రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ సీటు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. భారీ సంఖ్యలో పసుపు రైతులు నామినేషన్లు వేయడం, విత్డ్రా చేసుకోకుండా బరిలో నిలవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే నాణ్యమైన పసుపును పండించే మన రైతులు ఎన్నికల రాజకీయంలోకి దిగడం ఆసక్తి రేపుతోంది. ప్రధానమైన వాణిజ్య పంటల్లో పసుపు కూడా ఒకటి. అంతర్జాతీయంగా దీనికి మంచి డిమాండ్ ఉంది. అయినా పసుపు సాగు చేసే రైతులు ఏటా మద్దతు ధర దొరక్క రోడ్డెక్కాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి. క్వింటాలుకు 6,000 రూపాయలు కూడా ధర లేకపోవడం పసుపు రైతులను ఆందోళనలోకి నెట్టింది. దీంతో మద్దతు ధర కోసం ఉద్యమం మొదలుపెట్టారు. ప్రపంచంలోనే ఎక్కువగా పసుపును పండించే దేశం మనదే. ప్రపంచ ఉత్పత్తిలో 80% మన దేశంలోనే వస్తుంది. అందులోనూ పసుపులో నాణ్యతకు కీలకమైన కర్క్యూమిన్ శాతం ఎక్కువగా ఉండే పంటను మన దేశంలో పండిస్తున్నారు. మన దేశంతో పాటు థాయిలాండ్, లాటిన్ అమెరికా దేశాలు పసుపుని ఎగుమతి చేస్తున్నా 60% వాటా మనదే. మన దేశం నుంచి జపాన్, శ్రీలంక, ఇరాన్, యుఏఈ, అమెరికా, ఇంగ్లాండ్, ఇథియోపియా పసుపును దిగుమతి చేసుకుంటున్నాయి. ఇక దేశంలోనే పసుపు పంటను మన రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తూ ఉంటే రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఈ పంటకు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకుంది. దేశం మొత్తం దిగుబడిలో దాదాపు 32% మన నిజామాబాద్ జిల్లాదే కావడం విశేషం. దేశంలో 47,760 హెక్టార్లలో పసుపు సాగవుతూ ఉంటే అందులో 17,000 హెక్టార్లు నిజామాబాద్లోనే పండిస్తున్నారు. మన రాష్ట్రం తర్వాత ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రాలలోనూ పసుపు ఎక్కువగా సాగవుతోంది. రాష్ట్రంలో నిజామాబాద్తో పాటు నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పసుపు సాగవుతోంది. నిజామాబాద్ జిల్లాలోనూ ఆర్మూరు డివిజన్కు పసుపు పంటలో ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో ఉద్యాన, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలతో సంబంధం లేకుండా సంప్రదాయ పద్ధతులకు రైతులు సొంత అనుభవాన్ని జోడించి నాణ్యమైన పంటను సాగు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా గుంటూరు రకం పసుపును పండిస్తున్నారు. దీనికి సర్కారు నుంచి ఎరువులు, విత్తనాలు లాంటివి సరఫరా కావు. రసాయన ఎరువులు ఎక్కువగా వాడకుండా
నల్లమట్టి పెండ వాడుతూ భూసారాన్ని కాపాడుకుంటున్నారు. మక్కలు, సోయ పంటలను పసుపులో అంతర పంటలుగా వేస్తూ ఉంటారు. అయితే కొన్నేళ్లుగా పసుపు రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. 9 నెలల పాటు కష్టపడి సాగు చేస్తే కనీస మద్దతు ధర అందడం లేదు. ఎకరానికి 1,20,000 రూపాయలు పెట్టుబడి అయితే సుమారు 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. బాగా పండితే 25 క్వింటాళ్ల వరకు కూడా ఉంటుంది. అయితే ఇంత కష్టపడితే మార్కెట్లో క్వింటాలకు ఇప్పుడు 5,000 నుంచి 6,000 వరకు మాత్రమే రేటు వస్తోంది. అంటే పంట ఖర్చుకు సమానంగానో అంతకంటే తక్కువగానో రైతుకు దక్కుతోంది. రాష్ట్రంలో 2015-16లో పసుపు క్వింటా ధర 8,100 ఉండగా 2016-17లో 5,850, 2017-18లో 5,858, 2018-19లో 5,200 వరకు ధరలు ఉన్నాయి. ఇదే సమయంలో గతేడాది దేశంలో ఇతర మార్కెట్లలో రేట్లు చూస్తే మహారాష్ట్రలోని సాంగ్లీలో 10,010 రూపాయలు, తమిళనాడులోని సేలంలో 8,100, తమిళనాడు ఈరోడ్ మార్కెట్లో 7,500, వరంగల్లో 7,300, ఏపీలోని దుగ్గిరాలలో 6,300 రూపాయల ధరలు ఉన్నాయి. మన నిజామాబాద్ మార్కెట్లో మరి పసుపుకు 8,000 రూపాయలు ఉంటే ఈరోజు మరి అదే మార్కెట్లో 4 నుంచి 5,000 రూపాయలు పలుకుతుంది. మరి గతంలో ఒక 10 సంవత్సరాల క్రితమేమో 18,000 రూపాయలు ఇచ్చినటువంటి పసుపు ధర మరి మీరు కనీసం రైతు ప్రభుత్వం అని మరి ఆ రోజు ఎలక్షన్లకు బిఫోరు మేము గెలిస్తే రైతులకు మద్దతు ధర మేమే కొని మేమే ఇస్తాము, మహిళా సంఘాలకి కూడా మేము దళారులను నిర్మూలించి మేము అమ్మిపించి రైతుల్ని బతికిస్తుంటామని చెప్పేసి మీరు మాట అన్నారు. మరి పెట్టుబడి పెట్టినటువంటి పైసా మా రైతులది కాదా? మేము ఎకరానికి 20 డబ్బాలు వెళ్తే దాన్ని అమ్ముకుంటే ఇప్పుడు 60,000 70,000 రూపాయల కంటే ఎక్కువ రావట్లేదు. కాబట్టి 1,00,000 పెట్టుబడి పెట్టిన రైతు ఒక ఎకరానికి 60,000 సంపాదిస్తే ప్రతి ఎకరాన్ని వెనుక 1,00,000 రూపాయలు నష్టపోతున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీన్ని స్పందించి మాకు 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తే కానీ రైతులు కోలుకోలేము. పసుపు మన సంప్రదాయంలో వంటలో భాగం, పూజలలో వాడుతారు. కాబట్టి రైతులు నాట్ల సమయం నుంచి పంట మార్కెట్కు తరలించే వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. శుభకార్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ పంటను పవిత్రంగా చూస్తారు. సొంతంగా విత్తనం తయారు చేసుకుంటారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకునే పసుపు రైతు చివరికి తాను అప్పుల్లో మునుగుతున్నాడు. వంటల్లో, కాస్మెటిక్స్ లో ఎక్కువగా వాడే పసుపు వ్యాపారులకు మాత్రం భారీ లాభాలు తెచ్చిపెడుతోంది. షాపుల్లో ప్యాకెట్లలో దొరికే పసుపు 100 గ్రాములు 24 రూపాయలు. ఈ లెక్కన కిలో పసుపు 240 రూపాయలు. క్వింటాలకు 24,000 అవుతోంది. కానీ రైతుకు దక్కేది మాత్రం 5-6 వేలే. అందుకే పసుపు రైతుల ఉద్యమంలో పలు డిమాండ్లను వినిపిస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్నది వీరి ప్రధాన డిమాండ్. బోర్డు ఏర్పాటైతే నిధుల కేటాయింపుతో పాటు సాగు, ధరల నియంత్రణ జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో శ్రద్ధానంది గంజ్లో సుమారుగా సంవత్సరంకు 5 నుంచి 600 కోట్ల లావాదేవీలు జరుగుతాయి. దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టెక్స్ రూపైన లక్షల రూపాయలు పోతున్నాయి. ఈ పసుపు కనీసం పక్క రాష్ట్రంలో ఉన్న 8,000 ధర కూడా ఇక్కడ లేకపోవడం మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ సిగ్గుసేటు. మా యొక్క ప్రధానమైన డిమాండ్ పసుపుకి మద్దతు ధర 15,000 బేషరతుగా పసుపును కొనుగోలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. గిట్టుబాటు ధర వచ్చేలా కొనుగోలుకు సర్కారు చొరవ తీసుకునే వీలుంటుంది. సరుకు నిల్వకు కోల్డ్ స్టోరేజీలతో పాటు ప్రత్యేక రాయితీలుంటాయి. పంట పరిశోధనలు పెరిగి దిగుబడులను పెంచుకునే అవకాశం ఉంటుంది. నాణ్యమైన వంగడాలను రూపొందించుకొని సాగు పద్ధతులను మార్చుకోగలుగుతారు. మేము పసుపు పంట సాగు చేయడానికి తక్కువ అనుకున్న 1,20,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు వస్తుంది. భూమిలో ఇతనం పెట్టి నుంచి తీసి మార్కెట్కు తరలించే వరకు ప్రతిదీ ఖర్చు పెరిగిపోయింది. ఓ మందు సంచులే అనుకోండి, లేబర్ అనుకోండి, ఇతనం అనుకోండి. కనీసం ఇలా పసుపు పంటని భూమిలో నుంచి తీసి బయట పెట్టాలంటే కూడా మాకు 20,000 దాకా ఖర్చు వస్తుంది. గతంలో ఎర్రజొన్నకు మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కడంతో సర్కారు కదిలింది. మద్దతు ధర ప్రకటించడంతో పాటుగా నేరుగా కొనుగోలు చేసింది. ఇప్పుడు పసుపు పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పసుపు రైతులు డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధర ఇవ్వడంతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇల్లందు ప్రజల కలగానే మిగిలిపోతుంది. దశాబ్దాలుగా ఫ్యాక్టరీపై ఆశలు పెట్టుకున్న జనానికి నిరాశ మిగిలింది. ఎన్నికల సమయంలో హామీలిచ్చిన నేతలు బయ్యారం కలను నెరవేర్చడంలో విఫలమవుతున్నారు. అన్ని సౌకర్యాలున్నా కేంద్ర ప్రభుత్వం సాకులు చెబుతూ ఆలస్యం చేస్తుండటంతో బయ్యారం ఏర్పాటు హామీలకే పరిమితమైంది.
బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదం మాటలకే పరిమితమైంది. ఫ్యాక్టరీ వస్తే ఉపాధి దొరుకుతుందనుకున్న వారికి చివరకు నిరాశ మిగులుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెరపైకి వచ్చే బయ్యారం ఫ్యాక్టరీ ఏర్పాటు హామీ ఆ తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదు. 2009, 2014 లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులంతా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై హామీలిచ్చారు. గెలిచాక ఆచరణలోకి తీసుకురావటంలో విఫలమయ్యారు. బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా పనిచేసినా తానిచ్చిన హామీ నెరవేర్చలేదు. బయ్యారం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ 36 గంటల నిరాహార దీక్ష చేసింది. ఆమెకు రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు సంఘీభావం ప్రకటించారు. అయినా ఎలాంటి స్పందన రాలేదు. గతేడాది మెకాన్ సంస్థ సర్వే బృందం బయ్యారం, పాల్వంచ ఏరియాల్లో పర్యటించింది. పాల్వంచలో స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ పాత కర్మాగారాన్ని పునరుద్ధరించేందుకు మొగ్గు చూపింది. సెయిల్ ఆధ్వర్యంలో 30,000 కోట్లతో బయ్యారంలో ఏర్పాటు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు దాని ఊసెత్తలేదు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు 100 ఎకరాల భూమి, నీరు, బొగ్గు, రైలు మార్గాల్లాంటి వనరులన్నీ అందుబాటులో ఉన్నా కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదు. బయ్యారం విషయంలో కేంద్రం నానుస్తా ఉంది. చాలా విషయాల్లో మాటలు తప్ప చేతలు లేవు. బయ్యారం విషయంలో 4 ఏళ్ల కింద చెప్పినారు, మేము అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పెడతా ఉన్నారు. మనసుంటే మార్గం ఉంటుంది. విశాఖలో స్టీల్ ఫ్యాక్టరీ గతంలోనే పెట్టినప్పుడు ఇక్కడ కేవలం 180 కిలోమీటర్లు తరలించడానికి ఛత్తీస్గఢ్ లోని బైలదిల్లా అనే ప్రాంతం నుంచి మన ఖమ్మం జిల్లాకి, పూర్వ ఖమ్మం జిల్లాకి తరలించి ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని అడిగినాం. డబ్బులు అన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి రైల్వే లైన్ వేయాలన్నారు. ఆ రైల్వే లైన్ లో కూడా సగం ఖర్చు భరించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాం. ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం, మహబూబాబాద్ జిల్లాలోని గూడూరుతో పాటు ఇతర మండలాల్లో ఇనుప ఖనిజ నిక్షేపాలున్నాయి. కారేపల్లి మండలంలోని మాధారం ఏరియాలో ఫ్యాక్టరీకి కావలసిన డోలామైట్ ఖనిజం దొరుకుతోంది. బయ్యారానికి 3 కిలోమీటర్ల దూరంలో గుండ్రాతి మడుగు రైల్వే స్టేషన్తో రవాణాకు కూడా సౌకర్యాలున్నాయి. బయ్యారం పెద్ద చెరువును సీతారామ ప్రాజెక్టు ద్వారా రిజర్వుగా మారిస్తే జలవనరులు కూడా ఉంటాయి. మొదట ఖమ్మం జిల్లాలో ఉన్న బయ్యారం జిల్లాల విభజన తర్వాత మహబూబాబాద్ లో కలిసిపోయింది. మరోవైపు ఇల్లందు నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. ఒకవేళ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినా ఏ జిల్లాకు అవకాశాలు వస్తాయో అని కన్ఫ్యూజన్లో పడ్డారు ఇక్కడి యువత. అటు జోన్ల వారీగా కూడా 2 జిల్లాలకు 2 జోన్లున్నాయి. దీంతో ఉద్యోగాలెలా ఇస్తారో అనే ప్రశ్నలు మొదలయ్యాయి జనంలో. కేంద్ర ప్రభుత్వానికి దాఖలు చేసిన అఫిడవిట్లో ఫ్యాక్టరీ నిర్మాణం సాధ్యం కాదని మెకాన్ సంస్థ నివేదిక ఇచ్చింది. మరో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని చెబుతోంది. దాంతో బయ్యారం ఫ్యాక్టరీ భవిష్యత్తు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ ప్రతి ఎన్నికల్లోనూ నేతలకు నినాదంగా మారుతోంది. ఎన్నికల హామీలు గాలికి వదిలేయడంతో మూతపడ్డ ఫ్యాక్టరీకి మోక్షం దక్కడం లేదు. కమిటీల నివేదికలు, కార్మికుల పోరాటాలు వృధా అయ్యాయి. ఏళ్లుగా ఉపాధి కరువై రోడ్డున పడ్డ కార్మిక కుటుంబాలు ఎప్పటికైనా ఫ్యాక్టరీ తలుపులు తెరుచుకుంటాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు వేల మంది కార్మికులతో కలకలలాడిన ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. ఫ్యాక్టరీ ప్రారంభంలో రెగ్యులర్ గా కాంట్రాక్టు ప్రాతిపదికన చాలా మంది కార్మికులు పనిచేశారు. 4,000 మందికి పరోక్ష ఉపాధి లభించింది. కానీ ఫ్యాక్టరీ మూతపడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 1995లో దేశవ్యాప్తంగా 12 సిమెంట్ పరిశ్రమలను అప్పటి కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. అందులో ఆదిలాబాద్ సిసిఐ కూడా ఉంది. దీనిపై కార్మికులు ఢిల్లీలో పోరాటం చేశారు. మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు అధ్యయనం కోసం ఏర్పాటైన బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ నిర్ణయంపై అపిలేట్ అథారిటీకి వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు కార్మికులు. కానీ ఫలితం లేదు. 2001లో కార్మికులు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకోవాలని వచ్చిన ఆదేశాలతో చాలా మంది కార్మికులు పదవి విరమణ పొందారు. ప్రస్తుతం మనం చూస్తే ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది దాదాపు 25 సంవత్సరాల నుండి మూతిపడి ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇన్స్టిట్యూట్. మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన ఆదిలాబాద్ జిల్లాకి ఓపెన్ హార్డ్గా పని చేస్తలేదు. ఇది నేను అనుకుంటున్నా.
కానీ నేను ఇప్పుడు విన్నపం చేస్తున్నా, ఇప్పటిదాకా ఏమైనా అయిందచ్చు, కానీ రాబోయే రోజులు ఆదిలాబాద్కి ఎవరు ముఖ్యమైన డెవలప్మెంట్ చేసడానికి ఓటేయాలని చేంబర్ ఆఫ్ కామర్స్ ఆదిలాబాద్ ప్రతి ఒక్క जिला अंता डिमांड చేస్తుంది. जो विकास करेगा वो पार्लियामेंट में जाएगा, जो विकास नहीं करेगा घर में बैठेगा. ఇది మా స్లోగన్. 1982 ఆగస్టు 15న ఆదిలాబాద్ లో మొదలైన సీసీఐ దేశంలో మంచి పేరు సంపాదించింది. మొదటి 5 ఏళ్ల వరకు ప్రభుత్వం ఎలాంటి పన్ను విధించలేదు. 1991 నుంచి 1993 మధ్య సీసీఐ మంచి లాభాల్ని పొందింది. కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్కరణలు దీనిపై ప్రభావం చూపాయి. ప్రైవేటీకరణ చేసే ప్రయత్నంలో వర్కింగ్ క్యాపిటల్ ఆపేశారు. జీతాలు, కోల్, జిప్సంతో పాటు సబ్సిడీలు ఇవ్వలేదు. అంతకుముందు ఉత్పత్తిలో 60% కొన్న కేంద్రం అప్పటి నుంచి బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాలని చెప్పటం సీసీఐకి శాపంగా మారింది. దీంతో 1994 నుంచి 2 ఏళ్లలో దేశంలో ఉన్న సిమెంట్ పరిశ్రమలన్నీ నష్టపోయాయి. 1998లో సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోవడంతో యంత్రాలు మూలకు పడ్డాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నడిపించేందుకు ఆలస్యం చేసిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువ దీనికి ఒక 200-300 కోట్లు, మ్యాక్సిమం 400 కోట్ల లోపట్లో దీన్ని మనము చేసుకోవచ్చు, అంటే రివైవల్ చేసుకోవచ్చు. దీని ద్వారా 5,000 మంది కార్మికులకు కూడా ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా ఆదిలాబాద్ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. మరి వారికి కూడా మంచి పేరు వస్తుంది. గత ఎన్నికలలో కూడా ఎంపీని గెలిపిస్తే మేము సీసీఐని రివైవల్ చేస్తా అనే దాని మీద ఈరోజు స్పందించడం చాలా సంతోషమైన విషయం. మరి రాబోయే కాలంలో మరి సీసీఐని పునరుద్ధరించాలని ఆశిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే సీసీఐ పునఃప్రారంభానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. నేతలతో పాటు రాష్ట్ర బృందం కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీకి రాయితీలు ఇస్తామని చెప్పింది. ఇవే కాకుండా సీసీఐ అప్పులు మాఫీ చేసి 10 ఏళ్ల పాటు అమ్మకాల పన్నులో రాయితీ, 30% సిమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ప్రయత్నాలు జరిగాయి. కానీ అవేవీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 2010లో ఢిల్లీకి చెందిన వోల్టెక్ అనే ప్రైవేట్ కన్సల్టెన్సీ సీసీఐ పునఃప్రారంభంపై అధ్యయనం చేసింది. కొత్త యంత్రాలు పెట్టి పరిశ్రమ ప్రారంభించడానికి 400 కోట్లు, ఉన్న యంత్రాలతో నెట్టుకు రావాలంటే 100 కోట్లు అవసరమని తెలిపింది. 2015లో సీసీఐ, సీఎండీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 200 కోట్లు ఇస్తే ప్రారంభిస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటికీ ఫ్యాక్టరీ ఓపెన్ కాకపోవడంతో కొత్త యంత్రాలతో ప్రారంభించాలంటే 600 కోట్లకు పైగా, ఉన్న వాటితో అయితే 300 కోట్లకు పైగా ఖర్చవుతుందని భావిస్తున్నారు. రాష్ట్రం 5 ఏళ్ల వరకు సేల్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తుండటంతో కేంద్రం కూడా ఎక్సైజ్ ట్యాక్స్ 5 ఏళ్ల వరకు మినహాయింపు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 2 ప్రభుత్వాలు తమ అవసరాలకు చెరో 60% కొనుగోలు చేస్తే లాభాలు వస్తాయంటున్నారు కార్మికులు. సీసీఐకి 870 ఎకరాల సొంత స్థలం, 2000 ఎకరాల లీజు భూములు, 100 ఏళ్లకు సరిపడా ముడిసరుకు నిల్వలు కూడా ఉన్నాయి. మూతపడ్డ పరిశ్రమలను తెరిపించేందుకు ఏర్పాటైన బీఐఎఫ్ఆర్ నివేదికలో తాండూరు, హిమాచల్లోని రాజ్ భవన్, ఆదిలాబాద్ సీసీఐలు కూడా ఉన్నాయి. కానీ 2004లో వచ్చిన యూపీఏ ప్రభుత్వం 3 పరిశ్రమల్లో ఆదిలాబాద్కు చోటివ్వలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వమే సీసీఐని ప్రారంభించినా కేంద్రంతో సంయుక్తంగా ముందుకు తీసుకెళ్లాలన్నా సహకరిస్తామని సీఎం కేసీఆర్ గతంలో స్పష్టం చేశారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి సీసీఐని ప్రధాన ఎజెండాగా అన్ని పార్టీలు ప్రచారం చేసినా ఫ్యాక్టరీ తెరిపించడంలో విఫలమయ్యాయి. 2014లో టీఆర్ఎస్ తరపున గెలిచిన ఎంపీ గొడం నగేష్ సీసీఐ పునరుద్ధరణకు చాలా కృషి చేశానంటున్నారు. ఫ్యాక్టరీ రీఓపెన్ కి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినా కేంద్రం సుముఖంగా లేదని చెబుతున్నారు. 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే సీసీఐని ఖచ్చితంగా ఓపెన్ చేయిస్తామంటున్నారు నగేష్. సీసీఐని చాలా సందర్భాలలో ఈవెన్ చీఫ్ మినిస్టర్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారితో స్వయంగా లెటర్లు ఇవ్వడం, మేము స్థానికమైనటువంటి ఎమ్మెల్యే గారు జోగురామన్న గారు, నేను 2-3 సార్లు కూడా మొన్న చివరగా 13th ఫిబ్రవరి నాడు కూడా అనంత్ గీతే గారితో కలవడం జరిగింది, అంటే సిమెంట్ ఫ్యాక్టరీ గురించి. కానీ వాళ్ళు కొంత నిరాసక్తతను మాత్రం వ్యక్తం చేశారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరే ఉంది, స్టార్ట్ అయితే సరిపోతుందని చెప్పేసి ఒక ఆశాభావం మేము వ్యక్తం చేసుకోవడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టమైన హామీ ఇస్తోంది. రాహుల్ ప్రధాని కాగానే కార్యాచరణ ప్రారంభిస్తామంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్.
గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు సీసీఐ పునరుద్ధరణపై స్పష్టత వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన 30% కేటాయించకపోవడంతో ప్రతిపాదన ముందుకు సాగలేదంటున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ అయినా, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయినా, ఆదిలాబాద్ టు ఆర్మీ లైన్ అయినా ఆ రోజుల్లో నేను శాంక్షన్ చేయించిన స్టేట్ గవర్నమెంట్ దానికి 30% కట్టలేకపోయారు. రేపు నేను గెలిస్తే గవర్నమెంట్ రాహుల్ గాంధీ వస్తున్నా తప్పకుండా 100% దాంట్లో ప్రత్యేకమైన ప్యాకేజ్ తీసుకొని అది చేయించడం అది నాతో సాధ్యం, తప్పకుండా చేయిస్తాను. ఫ్యాక్టరీ ప్రారంభమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 4,000 మందికి పైగా ఉపాధి లభిస్తుంది. సిమెంట్ ధరలు కూడా తగ్గే అవకాశాలున్నాయి. ఈసారి గెలిచే ఎంపీలు ఫ్యాక్టరీ రీఓపెన్ చేసి తమకు ఉపాధి కల్పిస్తారని ఆశలు పెట్టుకున్నారు జిల్లా వాసులు. అన్నింటా సగం ఆకాశంలో సగం అనేది మహిళల విషయంలో నినాదంగానే మిగిలిపోతోంది. మగవాళ్లతో సమానంగా తెలివితేటలు, ధైర్యం, పనిచేసే సామర్థ్యం ఉన్నా రాజకీయ అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం ఒక్క మహిళకు కూడా దక్కలేదు. ఎంపీ ఎన్నికల్లో కూడా ప్రధాన పార్టీలన్నీ అటు పెద్దపల్లి, ఇటు కరీంనగర్ లోక్సభ స్థానాల్లో మహిళలకు టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపాయి. కరీంనగర్ జిల్లాలో పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువ, కానీ చట్టసభల్లో మాత్రం వీరికి ప్రాతినిధ్యం అంతంత మాత్రమే. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు మహిళలకు అవకాశం వచ్చింది తక్కువ. స్థానిక సంస్థల ఎన్నికల్లో సగం సీట్లు కేటాయించినా కీలకమైన అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు టికెట్లు కేటాయింపులో మహిళలకు అన్యాయం జరుగుతోంది. అన్ని పార్టీలు టికెట్ల కేటాయింపులో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 4 మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారు, 1 ఎంపీగా గెలిచారు. గడిచిన 62 ఏళ్లలో 5 మహిళలు మాత్రమే చట్టసభలకు వెళ్లే అవకాశం దక్కింది. మహిళలకు టికెట్లిచ్చే విషయంలో పార్టీలు వివక్ష చూపిస్తున్నాయనే విమర్శలొస్తున్నాయి. టికెట్ ఇవ్వాల్సి వచ్చినా ఓడిపోయే సీట్లు కేటాయిస్తున్నారని ఆరోపణలున్నాయి. స్వశక్తి సంఘాలతో జిల్లా మహిళలు రాష్ట్ర స్థాయిలో పేరు పొందారు. అక్షరాస్యతలోనూ, ధాన్యం కొనుగోలులోనూ రికార్డు సృష్టించారు. రాష్ట్రంలోనే తొలి కమాండో శిక్షణ పొందిన జిల్లాగా కరీంనగర్కు పేరుంది. ఇంతటి చైతన్యం ఉన్నప్పటికీ చట్టసభలకు మహిళల్ని పంపే విషయంలో రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదు. గతంలో కరీంనగర్ జిల్లా నుంచి 4 మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వారిలో 1952లో సిరిసిల్ల ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఎస్సీ ప్రతినిధిగా జె రాజమణిదేవి పీడీఎఫ్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1972లో నుస్తులాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున ప్రేమలతాదేవి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1998 మధ్యంతర ఎన్నికల్లో మెట్పల్లి నుంచి కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి జ్యోతి ఎన్నికయ్యారు. మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న బొడిగె శోభ టీఆర్ఎస్ తరపున 2014లో విజయం సాధించారు. ఈ 4 తప్ప ఇప్పటి వరకు జిల్లాలో ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. 2004లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరపున గండ్రనలని పోటీ చేసి ఓడిపోయారు. 2009లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గుడ్ల మంజుల పోటీ చేసి ఓడిపోయారు. 2009, 2018 ఎన్నికల్లో రామగుండం నుంచి బీజేపీ తరపున బల్మూరి వనిత ఓడిపోయారు. 2009లో సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ తరపున రామగుండం నుంచి కోడిపుంజుల జ్యోతి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరపున డాక్టర్ సిహెచ్ సుగుణకుమారి 1998 మధ్యంతర ఎన్నికల్లో ఓసారి, 1999లో ఓసారి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఇక 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది మహిళా నేతలు టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు. అయితే చొప్పదండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొడిగె శోభకు కూడా టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె చివరి నిమిషంలో బీజేపీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. వేములవాడ టీఆర్ఎస్ టికెట్ కోసం జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమ్మ చివరి వరకు ప్రయత్నించినా అధిష్టానం కరుణించలేదు. కాంగ్రెస్ టికెట్ కోసం కరీంనగర్ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి రమ్యారావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద ప్రయత్నించి విఫలమయ్యారు. రెండువేల 2014లో టీఆర్ఎస్ పార్టీలో గతంలో రేవతిరావు పెద్దపల్లి టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. సిరిసిల్ల నుంచి బీజేపీ తరపున 2014లో పోటీ చేసి ఓడిన ఆకుల విజయకు 2018లో టికెట్ దక్కలేదు. పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు సవితారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరినా అధిష్టానం కరుణించలేదు. గతంలో టీడీపీ నుంచి 2004లో పోటీ చేసి ఓడిపోయిన గండ్రనలని టీఆర్ఎస్లో చేరారు.
33% మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాల్లో 5 సీట్లు మహిళలకు దక్కే అవకాశం ఉంది. తరాలు మారినా ఆ ఊరి తలరాత మారడం లేదు. దశాబ్దాల కొద్దీ నీటి కోసం పడుతున్న కష్టాలు తీరడం లేదు. ఒక్క బావిపై దాదాపు 100 కుటుంబాలు ఆధారపడాల్సిన దుస్థితి ఆ గ్రామస్తులది. అయినా ఏ ఒక్క అధికారి తమ కష్టాలు తొలగించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా తమకు నీటి సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రత్నాపూర్లో ఇంటిల్లిపాది నెత్తిమీద బిందెలతో కనిపిస్తారు. ఇటీవలే పంచాయతీగా మారిన ఈ గ్రామంలో 500 జనాభా ఉంది. ఊళ్ళో స్వాతంత్ర్యానికి ముందు నుంచే నీటి కష్టాలున్నాయి. ఊరికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒకే ఒక్క బావే వీరికి ఆధారం. పొద్దున్నే 5ంటికి లేచి ఇంట్లోని ముసలి ముతక చిన్నపిల్లలు అంతా 2 బిందెలతో బావికెళ్తారు. నిద్ర లేచినప్పటి నుంచి 8 గంటల వరకు నీటిని మోయడమే గ్రామస్తుల దినచర్య. మామూలు రోజుల్లోనే నీటి కష్టాలుండే ఈ ఊళ్ళో వేసవి వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఉన్న ఒక్క బావి కూడా ఎండిపోతుందని గడపకు 2 బిందెల నీటినే తీసుకోవాలని నిబంధన పెట్టారు రత్నాపూర్లో. ప్రతి ఏటా గ్రామ పెద్దల నిర్ణయంతో వేసవిలో 2 లేదా 3 బిందెల నీటిని మాత్రమే తాగడానికి సరఫరా చేస్తారు. తమ తాత ముత్తాతల నుంచి ఇవే నిబంధనలతో చాలని నీటిని వాడుకుంటున్నామని చెబుతున్నారు గ్రామస్తులు. తాగునీరే అంతంత మాత్రం కావడంతో ఇతర ఏ పనికైనా గుట్ట కింద ఉన్న బావి దగ్గరకు వెళ్తారు. అయితే చాలా కష్టాల్లో ఉంది సార్. ఇప్పుడు జూన్ వచ్చేసరికి మాకు నీళ్ళు ఉండయి సార్. పంచుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఒక్కొక్క ఇంటికి అయితే 4-5 బిందెలు ఏం సరిపోతాయి సార్. మాకు కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత కానీ అది నీళ్ళు వస్తలేవు. ఎక్కడికక్కడనే సరిగా మరి నల్లలు లేవు, ఏం లేవు. ఫిట్టింగ్ చేశారు కానీ అది కూడా వచ్చి చూడలేదు సార్. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, అంతా వచ్చారు, మేము వచ్చేటట్టు చూస్తాం మేడం అన్నారు. అంతే తప్ప మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇక విద్యార్థులు పడే అవస్థలు అంతా ఇంత కాదు. ఇంట్లోకి నీళ్లు తీసుకురాగానే ఉరుకులు పరుగుల మీద కాలేజీలు స్కూళ్లకు వెళ్లాలి. రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో బస్ ఎక్కాలంటే 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. రత్నాపూర్కి వెళ్లడానికి 3 మలుపులుండే ఘాటు ఉన్నా వర్షాకాలం అవస్థలు పడాలి. ఇక్కడి గ్రామస్తులకి రాళ్లతో ఉన్న ఘాటు రోడ్డుపై ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని వాపోతున్నారు. పొద్దున్నే లేస్తే నీళ్ళ కోసం వస్తాం. మాకు నీళ్ళకి టైం సరిపోతుంది, మిగతా పనులకి టైం సరిపోదు. రోడ్ వేస్తామన్నారు, రోడ్ కూర రాలే. మాకు నీళ్ళు ఇస్తామన్నారు, నీళ్ళు కూర రాలే. ఇస్తున్నారు, పోతున్నారు, కానీ ఏం సౌకర్యం లేదు మాకు. ఇక కిందికి పోవాలంటే కూడా నడుచుకుంటూ పోవాలి. మా ఊరికి ఏం ఆటోలు రావు, బస్సులు రావు, ఏం రావు. గతంలో ఇక్కడి నీటి కష్టాలు తీర్చడానికి గుట్ట కింద లక్షలు పోసి బావిని తవ్వించారు అధికారులు. ఆ బావితో గ్రామంలోని వాటర్ ట్యాంక్ కి నీటి సరఫరా చేయాలని ఆలోచించినా ఫలితం దక్కలేదు. దీంతో రత్నాపూర్ వాసులకు నీటి కష్టాలు రొటీన్ అయ్యాయి. నీళ్ల కోసం ఎన్నిసార్లు అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు గ్రామ సర్పంచ్. తమకున్న నీటి, రోడ్డు కష్టాలను త్వరగా తీర్చాలని వేడుకుంటున్నారు రత్నాపూర్ వాసులు. మహబూబ్ నగర్ జిల్లాలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయింది. చిన్న చింతకుంట మండలం బండరపల్లి దగ్గరలో పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతోంది. పెద్ద ఎత్తున లీకేజ్ కావడంతో వాటర్ ఫౌంటైన్ లాగా కనిపిస్తోంది. కొన్ని గంటలుగా నీళ్లు వృధాగా పోయాయి. ఇక వికారాబాద్ జిల్లా తాండూరు సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. దేశానికి చౌకీదార్ కాదు, టేకేదార్ కాదు, ఈ దేశానికి కావాల్సింది ఒక జిమ్మేదార్, జోర్దార్, అసల్దార్, వఫాదార్, ఇమాందార్. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ కావాలనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మన ఓట్లు మనమే వేసుకుందాం, మన ఓట్లు మనమే వేసుకుందాం. తెలంగాణ ప్రజల ఆస్తిని, మన సొత్తును మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ కి ఇద్దాం. మన నాయకుడు కేసీఆర్ గారిని బలోపేతం చేద్దాం. ఢిల్లీకి
16 మంది గులాబీ సైనికులను పంపిద్దాం, ఢిల్లీని శాసిద్దాం. కొంతమంది మాట్లాడుతున్నారు 16 మందితోనే ఏమవుతుంది, క్యా హోతా ఇన్సే 16 లోగోं से क्या होता అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ 16 మంది 16 గానే ఉండరు. ఢిల్లీలో ఈ దేశంలో కాంగ్రెస్ అంటే బీజేపీ అంటే ఆ రెండు పార్టీల పొడగిట్టనోళ్ళు టిఆర్ఎస్ లెక్కనే చాలా మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నది, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, మాయావతి, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, చెప్పుకుంటూ పోతే దేశంలో మన మధ్యలోనే నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ పార్టీల మధ్యలోనే 150 నుంచి 170 సీట్లు వచ్చే పరిస్థితి రోజు ఉన్నది. అందుకే మీరు 16 మందిని ఇవ్వండి, ఆ 16 మందికి మరొక 140 మందిని తోడు చేసి ఢిల్లీలో ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగిరేయాలో తెలంగాణ గల్లీ తాండూరు గల్లీ నిర్ణయించే విధంగా మనం సవాల్గా తీసుకుందాం. చౌకీదార్ వద్దు, ఠేకేదార్ వద్దు, మనకు కావాలే కేసీఆర్ లాంటి జిమ్మెదార్ నాయకుడు, తెలంగాణను ముందుకు తీసుకొని పోతున్న నాయకుడు, దేశానికి దిశానిర్దేశం చేసే సత్తా ఉన్న కేసీఆర్ లాంటి నాయకుడైతేనే ఈ దేశం బాగుపడుతుంది. 71 ఏళ్ళు, ఒకటి కాదు రెండు కాదు, 71 ఏళ్ళు ఈ దేశాన్ని విధ్వంసం చేసింది రెండు జాతీయ పార్టీలు. పేరుకు జాతీయ పార్టీలు కానీ నిజంగా చెప్పాలంటే జాతికి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఒక్క మాట ఆలోచించాలి. మొన్న కాశ్మీర్లో పుల్వామాలో అక్కడ ఒక దాడి జరిగి 40 మంది సైనికులు చచ్చిపోయినారు. చచ్చిపోతే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కానీ మేమందరం కానీ అన్ని కార్యక్రమాలు బంద్ చేసుకున్నాం. వారం రోజుల పాటు రాజకీయాలు కూడా మాట్లాడలే. కానీ సిగ్గు లేకుండా జాతీయ పార్టీలుగా చెప్పుకునే రెండు పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ రెండు పార్టీల నాయకులు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ తెల్లారి నుంచే మొదలు పెట్టిన బురద జల్లుకునే కార్యక్రమం. అందుకే నేను అంటున్నా, ఇట్లాంటి నాయకులు కావాలన్నా కేసీఆర్ లాంటి జిమ్మెదార్ నాయకుడు కావాలన్నా ఆలోచించండి, ఆగం కాకండి అని కోరుతున్నా. ముగించే ముందు మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దలు ఒకటే మాట చెప్తారు, ఏడ కోల్పోయినామో ఏడ పోగొట్టుకున్నామో ఆడనే వెతుక్కోవాలంటారు. మొన్న తాండూరులో 2000 ఓట్లతోని ఆ ట్రక్ కూడా చుట్ల ఆగమైంది. లేకపోతే మహేందరన్న గెలిచిపోయాడు. అటిమారి గుడ్డి దెబ్బలకు ఆయన కూడా గెలిచిండు. ఏం భయపడేది లేదు, బాధపడేది లేదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే ఎత్తుక్కుందాం. తప్పకుండా తాండూరులో మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి ఉత్సాహం చూస్తుంటే 30-40 వేల మెజారిటీ తప్పకుండా తాండూరు నుంచే వస్తుందనే విశ్వాసం కూడా నాకు కలుగుతా ఉన్నది. इस जलसे में शामिल हमारे भाइयों से बहनों से मैं गुजारिश करता हूं, आज केसीआर जैसे जिम्मेदार लीडर की, केसीआर जैसे जिम्मेदार शख्स की और टीआरएस जैसे सेक्युलर जमात की अहम जरूरत आज इस मुल्क को है. आप एक बार देखिए, एक बार सोचिए, कल देश के इवी तेलंगाना अपडेट्स. फॉर मोर अपडेट्स कीप वाचिंग V6 न्यूज़.